భామ అనే పాట. ఆ పాట ఆయనకి వినిపిస్తే సంగీతాభిమాని ఆయన హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆ పాట ఆయన పాడేశారు విమానంలోనే. ఆ ఎక్స్పీరియన్స్ ఈ రోజుకి కూడా నేను మర్చిపోలేను. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది. మళ్ళీ యేసుదాస్ గారిని కలిసే అవకాశం మాకు ఇంకా రాలేదు. తప్పకుండా అవార్డు ఢిల్లీలోనే ఇస్తారు కాబట్టి వారిని తప్పకుండా నేను కలుస్తాను. మరొక్కసారి ఇవాళ ఆయన పాడిన ఎన్నో వేల పాటల్లో కనీసం 1-2 పాటలన్నా సంగీతాభిమానులు అందరూ కూడా వినాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వారికి అవార్డు ఇచ్చిన ప్రభుత్వాన్ని, అవార్డు త్వరలో గ్రహించబోతున్న యేసుదాస్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇంకా మన ఆనందాల్లోంచి విషాదాల్లోకి వచ్చేద్దాం. నిన్నంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏడుపు కోర్స్ ఆయన ఏడ్చినప్పటికీ ఆ ఏడుపు ఎవరో పక్క వాళ్ళు ఏడుస్తున్నట్టుగా చెప్పారు. వారు చెప్పిన దాంట్లో ఈయన ఒక భవనం కట్టుకుంటే, విశాఖలో భవనం కట్టుకుంటే ఏడుస్తున్నారట. భవనం అది మీరు దొంగచాటుగా అనుమతులు లేకుండా దొంగ అనుమతులతో మీరు కట్టుకున్నది భవనమా? 450 కోట్లతో ఎవడన్నా ఓ ఫ్యామిలీ ఉండటానికి భవనం కట్టుకుంటాడంటే బుద్ధున్నాడు ఎవడైనా అని ప్రజలందరూ ఇవాళ మాట్లాడుతున్నారు. ఆ భవనాన్ని చూసి ఏడుస్తున్నారట. పరిపాలనా రాజధానిగా విశాఖకి వెళ్తానంటే ఏడుస్తున్నారట. పేదవాడికి ఇల్లు ఇస్తే ఏడుస్తున్నారట. ఇలా రకరకాలుగా ఆయన ఏడుపులతో ప్రారంభించారు. అలాగే మళ్ళీ యథాప్రకారం ఎవరైనా ఎవరి గురించైనా ఎక్కువ ఎందుకు మాట్లాడతారు. ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి మరి అదే పనిగా ముఖేష్ he will give some information, note down, talk to him, go there, put it on a paper. So మళ్ళీ ఆయన్ని ఇంకేమీ ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి ఏమీ లేక మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ గారి మీద ఆ ప్యాకేజ్ స్టార్ అని, ఇంకేదో కొత్త పేరు మ్యారేజ్ స్టార్ అని, ఇలా రకరకాలుగా అలా సలహాదారులు రాసిస్తూ ఉంటారు. ఈయన ప్రజల్లో మెప్పు పొందటానికి అని అనుకుంటారు, కానీ ప్రజల చేత్కారానికి గురవుతున్నారు. మరి పెద్దలు సంధింటి వారు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుసుకోలేకపోతున్నారు. ఎన్నిసార్లు అదే మాటల ఆయన మ్యారేజెస్కి మీరు చేసిన కార్యక్రమాలకి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఎన్నిసార్లు అడిగినా కూడా, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ బుద్ధి రాకుండా అదే మాటలో మాట్లాడతారు. ప్యాకేజ్ స్టార్ అంటారు. మీ దగ్గర ఉన్నంత ధనం ఎవరి దగ్గర లేదు. నిజంగా కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టారే అయితే ఆ కొనగలిగిన స్తోమత మీకే ఉంది. ఎవరో పవన్ కళ్యాణ్ గారిని కొనలేరు కాబట్టి, ఎవరో కొనలేనంత ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎంతోమందిని మీ డబ్బుతో మేనేజ్ చేయగలిగిన మీరు పవన్ కళ్యాణ్ గారిని దరిదాపులకు కూడా మీరు చేరలేకపోయారనటం వాస్తవం కదా. ఎవరైనా నమ్ముతారా? ఎన్ని ప్రయత్నాలు చేశారు ఈ పొత్తు లేకుండా చూడాలని. దానికోసం మీరు దోచుకున్న సొమ్ములు 1% ఆఫర్ చేసినా కూడా మరి అది పెద్ద అమౌంట్ అవుతుంది. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ప్యాకేజ్ స్టారే అయితే మీరు కదిలించకపోయారు? ఎందుకంటే ఆయన ప్యాకేజ్ స్టార్ కాదు కనుక, ఆయన ప్రజా స్టార్ కనుక మీరు ఆయన్ని కనీసం ఆయన దరిదాపుల్లో కూడా మీ స్క్రాప్ కావాలని ఆయన రానివ్వలేదు. అది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం.
అది ఆయన అభిమానులకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు ఎన్నిసార్లు ఎన్నన్నా మీరు మాట్లాడేది ఎప్పుడూ ఒకటే, పవన్ కళ్యాణ్ గారి మ్యారేజెస్ గురించి, నా బొచ్చు గురించి తప్ప ఇంక మీరు మాట్లాడడానికి ఇంకేం పాయింట్లు లేవు. అయ్యే మాట్లాడతారు. అది మీ దివాలాకోరుతనాన్ని, మీ సిగ్గులేనితనాన్ని చూపెడుతుందో తప్ప మరేవి కాదు. ఎన్నిసార్లు చెప్తాడు ఆయన కళ్యాణ్ గారు, ఏమయ్యా మీకులాగా మాకు వేరే దురలవాట్లు లేవు, పూటకొకళ్ళని మార్చే అలవాట్లు లేవు, మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ నాకు వర్కౌట్ అవ్వాల, 2 సార్లు దెబ్బతిన్నా, విడాకులు తీసుకున్నానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా మ్యారేజ్ అంటే ఏమవుతుంది? ఇంకొన్ని ఓట్లు పెరుగుతాయి తప్ప వేరే ఏమీ కాదు. ఆయన తెలంగాణలో అసలు ఫోకస్ చేయలేదు. ఆఖరి నిమిషంలో ఓకే, ఎవరో పార్టీలో ఎవరో వర్కర్లు ఉన్నారు కదా అని చెప్పి వారు కోరిక మీద కొన్ని సీట్లలో పోటీ చేస్తే ఆ ఎలక్షన్కి మోకాలకి బోడిగుడికి ముడిపెట్టినట్టు ఆ ఎలక్షన్కి దీనికి సంబంధం ఏంటి? అసలు